రెసిడెన్షియల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్. యాక్చువల్గా ఈ శ్యామ్ విద్యాసాగర్ ఆయన యొక్క ముగ్గురు కుమారులు హరీషు, మహేష్, గిరీషు ప్రతిరోజు మద్యం తాగొస్తారు సార్. మద్యం తాగొచ్చి బయట నిలబడి మేము ధర్మపేట రౌడీలము, మాకు ఎవరైనా వ్యతిరేకంగా ప్రవర్తిస్తే లేపేస్తామని భయభ్రాంతులు గురి చేస్తున్నారు సార్. అలా చిన్నపిల్లలు ఎవరైనా ఆడుకుంటూ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి సైకిల్ లాక్కోవడం అట్లా చేస్తుంటారు. అలా ఒక పిల్లవాడిని లాక్కోవడం వల్ల అది ఒక కేసు 4th టౌన్ వరకు పోయింది. వాళ్ళ మదర్ అడిగినారు, ఆమెను అసభ్యంగా తిట్టినాడు. ఆమె 4th టౌన్లో పోయి కేసు పెట్టింది. కానీ కేసు తీసుకోకుండా మందలించి పంపించేశారు. యాక్చువల్గా సార్ ఈ గొడవ ఎందుకు జరిగిందంటే తన టెనెంట్ అయినటువంటి స్వప్న అనే ఆమెకు కిరాణా షాప్ను పెట్టించాలనే ఒక ఉద్దేశంతో అప్పటికే వెంచర్లో కిరాణా షాప్ ఈయన నిర్వహిస్తున్నాడు సార్. ఈయన పేరు మేడిశెట్టి శంకరు. ఈయనతో ప్రతిరోజు ఏదో ఒక సాకు పెట్టుకొని ఈయనతో గొడవ చేయడం. నువ్వు ఇక్కడ అందరు నిలబెట్టిస్తావు, అట్లా చేస్తావని ఈయనతో రోజు గొడవ పెట్టుకుంటున్నాడు సార్. 12వ తారీఖు ఏం చేసినాడంటే ఫుల్గా మద్యం తాగొచ్చి ఈయను వీళ్ళ అమ్మ పుష్పవతమ్మని అసభ్యంగా తిట్టినాడు సార్. మీరు షాప్ కాల్ చేసి వెళ్ళిపోతారా లేదా మిమ్మల్ని చంపేయాలా అన్నాడు సార్. సో ఈయన ఏం చేసినాడు, 13వ తారీఖు నాగలాపురం పిఎస్లో కంప్లైంట్ చేసినాడు సార్. ఎస్ఐ మేడం పిలిపించి ఆయనను మందలించి పంపించింది. ఒకవేళ అప్పుడే గట్టి చర్యలు తీసుకుంటే ఈ ఇన్సిడెంటే జరిగేది సార్. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ప్రతిరోజు ఏరా నా పైన కంప్లైంట్ ఇస్తావా, నిన్ను ఉండనియనని ప్రతిరోజు కూడా దూషిస్తూ ఉన్నాడు సార్. ఆ దూషించే సంబంధించిన వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఈయన వచ్చి ఇంకా మిగతా వాళ్ళు వచ్చి మేము 22వ తారీఖున వాటర్ సమస్య పైన మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం సార్. ఆ మీటింగ్ సమస్యలు అందరూ వచ్చి చెప్పినారు, ఆయన ఎక్కువ అయిపోయింది, అసోసియేషన్ తరపున చెప్పండి లేదా అందరం కలిసి ఎస్పీకి కంప్లైంట్ చేద్దామన్నారు. ఎస్పీ కంప్లైంట్ చేయడం ఎందుకులే, ఆయన ప్రభుత్వద్వేగి, ఆయన కొట్టడం ఎందుకులే, పిలిపించి మాట్లాడదామని పిలిపించినాం సార్. పిలిపించి మాట్లాడుతున్నప్పుడు మన వాసు తర్వాత లక్ష్మణ్ అనే వాళ్ళు ఏం చేసినారంటే, ఏం సార్ మీరంతా మా డిపార్ట్మెంటే కదా, కలిసిమెలిసి ఉందాము, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారంటే, ఏరా లంచ కొడకలారా మీరా మమ్మల్ని పిలిచేది, 4 నిమిషాలు అందరినీ లేపేస్తా, నాకు 54 సంవత్సరాలు, ఇప్పటికీ నేను అందరిని ఆడవాళ్ళను పంపియంటారా మీ భార్యల్ని, మొగోణ కాదో చూపిస్తా అంటూ దూషణ చేసి అందరిపైన పిడిగుద్దులు గుద్దినాడు సార్. ఆ పిడిగుద్దులు గుద్దినాడు, అందరు కింద పడిపోయాము. అది తెలుసుకుని వచ్చినటువంటి ఉషా అనే ఆమె, లక్ష్మణ్ భార్య సరి ఉషా వచ్చి ఇడిపించడానికి పోయింది. ఆమెను కూడా ఎదలపైన చేసి దొబ్బి ఆమె యొక్క నైటీని చింపినాడు సార్. ఆమె ఆవేదనకు గురి అయి రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది సార్. అందుకు 23 మంది మేము సాక్షులుగా వెళ్ళినాం. కేసుతో సంబంధం లేని మేమందరం వెళ్ళినప్పుడు ఆయనను రిమాండ్కి పంపించినారు ఆ విట్నెస్లు అన్నింటినీ చూసి. ఇప్పుడు రిమాండ్ నుంచి బయటకు వచ్చి మమ్మల్ని అందరినీ మీరందరూ సాక్ష్యాలు చెప్పినారు కదా, మిమ్మల్ని బతకనీయము, మీ పైన తప్పుడు కేసులు పెడతాము, మిమ్మల్ని ఎవరిని కూడా ఉండనీయము అని భయాందోళనకు గురి చేస్తూ SC/ST అట్రాసిటీ కేసు ఫైల్ చేసినారు సార్. అట్లానే కోడలు కాదు సార్, యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో 5 మెంబర్స్, 3 అబ్బాయిలు, వాళ్ళు భార్యాభర్తలు. కోడలు అనేది కాదు, పెళ్లి జరగలేదు, ఏం జరగలేదు. కోడలని తెచ్చి ఆమెను ఏదో మేము కత్తితో దాడి చేసినామని చెప్తున్నాడు సార్. ఆమె కోడలు కూడా కాదు. ఇలా జరుగుతూ ఉంది సార్. సార్ నా పేరు కృష్ణప్ప సార్. ఈ SC అకాడమీలో వదిలేసినాము, కావాలనే ఫేక్ న్యూస్, ఇది ఫేక్ చేస్తున్నాడు. అందులో ఆయనకి టార్గెట్ చేసినాడు మమ్మల్ని, ఎవరితో కాక మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు. గేర్లు అందరితో అయిపోయింది. ఇప్పుడు మా దగ్గరికి, మా బాబు దగ్గరికి వచ్చి ఆగింది. అందరి మీద కేసులు పెట్టినాం. మాకు న్యాయం జరగాలి సార్, న్యాయం జరగాలని కలెక్టర్ని కలిసినాం. కలెక్టర్ ఎస్పీని కలిసన్నారు. మాకు బాబుకి న్యాయం జరగాల. పెద్దపాటి శ్రీరామ్ వెంచర్లో ఉంటాము, ఫ్లాట్ నెంబర్ 31. ఆ రోజు జస్ట్ వీళ్ళు ఎప్పటి నుంచో అరుస్తున్నారు అని వీళ్ళు అందరూ కలిసి గ్యాదర్ అయ్యి మాట్లాడి పోయినారు. అట్లా అరచకూడదు, వెంచర్లో అందరూ కలిసి ఉండాలా మేము అని. అతను మీరు ఎవరు నాకు చెప్పనీకి, యాలంజో కొడుకులు మీరు ఎవరైనా రండి, నేను చంపనీకి రెడీ ఉన్నాను అన్నాడు.
వీళ్ళు వాసు సారు లక్ష్మణ్ అనే అతను ఇద్దరు పోయి మాట్లాడి వాళ్ళ మీదకే దాడి చేశారు. 3 కొడుకులు, అతను, వాళ్ళ భార్య వచ్చి కొట్టారు. నేను పోయి స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చాను. మేము ఏం అనలేదు, ఇంకా పోయి కంప్లైంట్ చేశాము. సార్ వాళ్ళు చర్యలు తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ అదే స్టార్ట్ చేస్తున్నారు. గేర్లో ఏదో రకంగా ఆయన ప్రవర్తించి ఏదో ఒక రకంగా ఇది చేసి మళ్ళీ వాళ్ళని ఎట్లయినా సరే నేను చంపేసగలుగుతాను అని ఇట్లా స్నూసెన్స్ చేస్తున్నారు సార్. మాకు గేర్లు ఇంతమంది ఉన్నప్పుడు ఒక వ్యక్తిని మీరు ఏం చేయలేకపోతారా? మేము అందరం కంప్లైంట్ ఇస్తే ఆయన ఎస్టీ కేసుతో మమ్మల్ని ఏదో కేసు పెడుతూనే ఉన్నాడు. ఎవరో కూడాలంట ఆమె మేము చూడలేదు. ప్రామిస్ దేవుని సార్ చెప్తున్నాము, ఆమె ఎవరో తెలియదు. ఆమెను తెచ్చి ఆమెని మా పిల్లడు పొడిచినట్టు అన్ని ఫేక్ న్యూస్. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏం లేవు. ఉంటే చూపి మన ఆధారాలు, మేము పొడిచినట్లు కొట్టినట్టు ఉంటాయి. ఊరికి అనవసరంగా చెప్తున్నారు సార్ వాళ్ళు. అందరు ఉద్యోగులు పొద్దున పోయి నైట్ వస్తారు. డిపార్ట్మెంట్ ఎప్పుడు వచ్చే తెలియదు ఇంక ఇంటికి. ఆయన కావాలనే చేస్తున్నాడు సార్, కావాలని మమ్మల్ని గబ్బులు కేసు. విద్యాసాగర్ వాళ్ళ పిల్లలు 3, వాళ్ళ భార్య, అంత వాళ్ళ ఫ్యామిలీ. పక్కన వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళ ఫ్యామిలీ ఎవరు లేరు. పక్కన వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే ఉంది. వాళ్ళ ఫ్యామిలీ బయట రెంట్ కట్టుకోలేకనే ఖాళీ 200 మంది పలుకుతారు. ఇక్కడ 2-3 ఉన్నాం కదా, ఖాళీ పలుకుతారు. ఆయన గురించి ఎంక్వైరీ చేయండి, మా గురించి చేయండి. ఇప్పుడు పిల్లలకి ఇబ్బంది అవుతున్నా కూడా మేము రెంట్ కట్టుకోలేము, బయట ఇబ్బంది అవుతుంది, లోన్లు తీసుకుని కేసు పెట్టుకుని తిరగలేము. కూడా ప్రశాంతంగా ఉంటాం. లేకుంటే ఈయన వాకింగ్ ఇట్లా ఎవరు ఉంటారు అసలు? వాకింగ్ పోయినా ఎవరు ఉంటారు అసలు? వాకింగ్ చేయకూడదు మా ఇంటికాడ. మేము ఇంటికాడ నిలబడితే తిట్టడమే, మా ఇంట్లో ముందు నిలబడినా తిట్టడమే, జస్ట్ ఎవరితో మాట్లాడినా కలిసినా తిట్టడమే. నాకు 57 ఆయనకి 57 ఏళ్ళు ఉన్నాయంట. ఆడవాళ్ళందరూ ఇంటింటికి ఆడవాళ్ళని పంపించండి చేస్తాడంట. అంత గలీజు మాట్లాడతాడు. తర్వాత మీ ఆడవాళ్ళందరూ వస్తే నేను విచారణ నడిపిస్తా అని మాట్లాడతాడు. సాక్ష్యం అందరిని అడగండి ఆ మాటకి. అంత గలీజు మేము చెప్పలేకపోతున్నాం సార్. మీడియా ముందు అంత గలీజు మాట్లాడతాడు. దయచేసి వాళ్ళు అట్లా చేసిన దానికే డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి శిక్ష వేసింది. ఆయన వాళ్ళకి బుద్ధి రాలేదు, బయట వచ్చి ఇదే పని చేస్తున్నారు. మరి